భయమేలా నీవు నాలోనే నాకు నాకు భీతియేలా నీవు స్తోత్రం నీవు నా తోడు ఉన్నావయ్యా నాకు భయమేలా నా యేసయ్యా. హల్లెలూయా. అందరం కూర్చుందాం. ఈ సమయంలో మన ప్రియులు రెండవ వర్తమానికులు చతుకుపాడులో దైవ సేవ చేస్తున్నటువంటి సేవకులు నెహెమ్యా పాస్టర్ గారు 10 నిమిషాలు దేవుని యొక్క వాక్యం పంచవలసిన సేవకులకి అవకాశం ఇస్తాం. గట్టిగా చప్పట్లు కొడదామా? ప్రభువుని ఘనపరుస్తూ సేవకుల ప్రేమతో ఆహ్వానిస్తాం. దేవునికి ఒక మారు స్తోత్రం చెల్లిద్దాం. ఇప్పుడు సమయం 10:30 అవుతుంది. బయట ఉన్నవారికి లోపల ఉన్నవారికి ఏముంది అనుకుంటే ఒక చిన్న మాట ఉంది. చూసిన వారు తింటారు, నిలబడిన వారు మోసుకొని పోతారంట. అర్థం కాలేదు. స్తోత్రం చెప్దాం ఒకసారి. యేసు ప్రభుని చూడటానికి వచ్చిన వాళ్ళు ఇందాడ అన్న చెప్పినట్టుగా రొట్టెలు మాత్రమే తిన్నారు. దేవుని కొరకు నిలబడిన వారు గంపలు మోసుకొని పోయారు. హల్లెలూయా. ఈరోజు దేవుని సేవకుడిగా చెప్తున్నాం. ఈ స్థలంలో కరెంట్ లేకపోయినా దగ్గర గంట సేపు నిలబడిన వారు ఈ రోజు నుంచి మోసుకొని పోబోతున్నారు. గట్టిగా స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. కాబట్టి కొద్దిసేపు మరి చాలా చక్కటి వర్తమానం మరి చంద్రబాబు వివరించారు. నేను కూడా ఎక్కువసేపు చెప్పను, కానీ దేవుడు నా మనసులో ఉంచిన కొన్ని విషయాలు మీతో పంచుకొని సెలవు తీసుకుంటాం. చిన్న ప్రార్థన, అందరం కళ్ళు మూసుకుందాం. మరి నా కొరకు కూడా ప్రార్థన చేయండి. దేవుడు ఈ రాత్రి నన్ను వాడుకోవాలని, చిన్న మాటల ద్వారా దేవుడు మనకు బయలుపరచాలని అందరం కూడా ఒక చిన్న ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. యేసయ్యా నీకు వందనాలు చెల్లిస్తున్నాం. యేసయ్యా నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసయ్యా నీకు వందనాలు. నీ కృప నాకు ఆధారమై, నీ కృప నాకు ఆశ్రయమై, ప్రతి క్షణమున ప్రతి స్థలమున నన్నెంతో బలపరచెను. ప్రతి క్షణమున ప్రతి స్థలమున నన్నెంతో బలపరచెను. నీ కృప నాకు ఆధారమై, నీ కృప నాకు ఆశ్రయమై, ప్రతి క్షణమున ప్రతి స్థలమున నన్ను
జీవిస్తావో చెప్తున్నావు తండ్రి. ఈ రోజు నుంచి నీ మాట వినేవారిగా మమ్మల్ని మార్చు అయ్యా. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోమని యేసుపేట అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. కొద్దిసేపు మనం అందరూ శ్రద్ధగా ఆలకిద్దాం. ప్రభువైన యేసుక్రీస్తు నామములో కూడి వచ్చిన మీ అందరికీ వందనాలు. మరి చాలా రోజుల తర్వాత మరి స్థలం నిలబడడానికి దేవుడు ఎంతగానో సహాయం చేశాడు. మరి ఈ సమయాన్ని నాకిచ్చి ఇక్కడ నిలబెట్టిన మా తండ్రి గారు మా యొక్క సమయంలో ప్రెసిడెంట్ అయ్య గారికి మా హృదయపూర్వక వందనాలు. మా అందరికంటే బలవంతుడు ఆయన. హల్లెలూయా. చూడండి, ఈ రోజుల్లో ఆయన వయసున్న వాళ్ళు మంచాలు వేసుకొని ఎక్కడెక్కడో పడుకొని ఉంటే మాతో పాటు సమానంగా ఎంత దూరమైనా తిరుగుతూనే ఉంటారు. స్తోత్రం చెప్దాం. మేము మధ్యాహ్నం కూడా చాలా ప్రార్థన చేసాం, ఇంకా ఆయుష్ ఆరోగ్యం ఇవ్వమని. హల్లెలూయా. కాబట్టి మరి ఈ సమయంలో స్థానిక దైవ సేవకులు మరి అనిల్ గారికి, చెల్లికి కూడా నా హృదయపూర్వక వందనాలు. వేదిక మీద ఉన్న పాస్టర్లందరికీ నా హృదయపూర్వక చిన్న మాట చదువుకొని మనమందరం కూడా సెలవు తీసుకుందాం. చూద్దాం రెండవ దినవృత్తాంతాల గ్రంథం ఒక చిన్న మాట. కొద్దిసేపు నేను ముందే ఒక అతనికి సిగ్నల్ ఇచ్చి ఇక్కడ కూర్చున్నాను కాబట్టి ఎక్కువసేపు మిమ్మల్ని బాధ పెట్టాం. కాకపోతే ఎప్పుడో ఒకసారి కదా మేము వచ్చేది, మళ్ళీ రాంగ్ కదా. కాబట్టి కొద్దిగా మమ్మల్ని ఓర్చుకోవాలి. దేవుడు మిమ్మల్ని బలపరుస్తాడు. స్తోత్రం చెప్దాం. చూడండి ఒకసారి ఆ యొక్క రెండవ దినవృత్తాంతాల గ్రంథం 19వ అధ్యాయం 11వ వచనం చివరి లైన్ మనం చదువుకున్నాం. ధైర్యము వహించుడి, మేలు చేయుటకై యెహోవా మీతో కూడా ఉన్నాడు. చెప్పండి, మీతో కూడా ఉన్నాడు. పక్కన వాళ్ళకి నీతో కూడా ఉన్నాడు. నీతో చెప్పాలి. ఎవరితో? నీతో కూడా, మాతో కూడా ఉన్నాడు. ఏం చేయడానికి? చెప్పాలి. ఏం చేయడానికి? మేలు చేయడానికి మీతో కూడా ఉన్నాడు. ఈ మాట విన్నప్పుడు చాలా సంతోషం వేసింది మన అందరికీ. వాగ్దానం, ప్రభా మీరు మాతో ఉన్నారు తండ్రి, మీరు మాలో ఉన్నారు ప్రభా, ఎంత గొప్ప దేవుడు అయ్యా, మాతోనే నడుస్తున్నందుకు స్తోత్రం అయ్యా అని చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. దేవుడు మాట్లాడాడు, వారందరినీ బలపరిచారు. ఈ 2 దినాలు మరి నిన్న రాత్రి, మరి ఈరోజు మధ్యాహ్నం, మరి ఇప్పుడు వర్తమానం విన్నప్పుడు మనకు అనిపించింది కొన్ని సరి చేసుకోవాలి, ఇక్కడి నుంచి దేవుళ్ళు నిలబడాలనిపిస్తుంది మనకి, అనిపించాలి కూడా. స్తోత్రం చెప్దాం. కాబట్టి ఇక్కడ చూస్తే ఆ మాటలన్నీ చదువుతున్నప్పుడు వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. దేవా నువ్వు మాతో మాట అని. ఆ కింద వచ్చిన చదువుకుంటే అప్పుడు స్టోరీ స్టార్ట్ అవుతుంది. చూడండి, ఏదైన తర్వాత దేవుడు బలపరిచి వారందరిని దృఢపరిచి విశ్వాసంలో స్థిరపరిచి బలంగా ప్రార్థన జరుగుతున్నప్పుడు, బలంగా నువ్వు ప్రార్థన చేసుకోవాలనుకున్నప్పుడు, బలంగా నువ్వు ఒక తీర్మానం చేసుకున్నప్పుడు, ఇది అయిన తర్వాత చదవండి ఒకసారి. మోయాబీలను, అమ్మోనీలను కొందరు దండెత్తి యెహోషువ మీదకి వచ్చిరి. అంతలో కొందరు వచ్చి సముద్రపు ఆవల నుండి, సిరియల తట్టు నుండి గొప్ప సైన్యం ఒకటి నీ మీదకి వచ్చున్నదని చిత్తగించుము. వారు ఎన్గేదిలో ఉన్నారు. హల్లెలూయా. అయ్యా వాళ్ళంతా చిత్తగించు. యెహోషాపాతు రాజా, నిన్నటి దినాన దేవుడు మనల్ని ఎంతో ఘనంగా మాట్లాడాడు, ఎంతో మనల్ని బలపరిచాడు. ఇదిగో తెల్లారిపాటికే ఒక గొప్ప రాజ్యాలు దండెత్తి 5 రాజ్యాల వారు, 1 కాదు 2 కాదు, ఇంటికి వెళ్ళిన చదువుకోండి, 5 రాజ్యాల వారు మనల్ని హతం చేయాలని, మనల్ని లేకుండా చేయాలని, మనల్ని నాశనం చేయాలని, మన కుటుంబాలని పతనం చేయాలని, మన సంఘం మీద, కుటుంబాల మీద, బిడ్డల మీద దాడి చేస్తున్నారు ప్రభా, వాళ్ళందరూ మన మీదకి దాడికి వచ్చేసారు ప్రభా అని యెహోషాపాతు చెప్పగానే, ఇప్పుడు చదువుదాం 3వ వచనం. అందుకు యెహోషాపాతు భయపడి, ఒక్కొక్కడిగా చెప్దాం, ఒక్కొక్కడిగా భయపడ్డాడు. మనిషి కదా, భయపడ్డాడు. యెహోషాపాతు గురించి చాలా చరిత్ర ఉంది. గొప్ప రాజు, తిరుగులేని రాజుగా ఉన్నాడు. కానీ ఒక సందర్భం వచ్చినప్పుడు యెహోషాపాతు భయపడినట్టుగా వాక్యం చెప్తుంది. భయపడ్డాడు. మనుషులుగా మనం కూడా చాలాసార్లు భయపడతా ఉంటాం. కానీ బైబిల్లో ఉంది, వ్రాయబడింది 360 సార్లు భయపడొద్దు. ప్రతి ఒక్కరితో, ఎవరితో దేవుడు మాట్లాడుతున్నా, ఏ సేవకుడితో మాట్లాడినా, ఎవరితో మాట్లాడినా దేవుడు ఫస్ట్ ఆయన నోట్లోంచి వచ్చే మాట, మోషే భయపడకు, యెహోషాపాతు యెహోషువ భయపడకు అని ప్రతి ఒక్కరితో భయపడకు అని చెప్పి ఈరోజు నీతో నాతో కూడా దేవుడు చెప్తున్నాడు, భయపడొద్దు. ఎన్ని సమస్యలు మన మీదకి వచ్చినా కూడా, ఎంత ఉపద్రవాలు మనల్ని కూల్చివేయాలని, ముంచివేయాలని ప్రయత్నించినా కూడా ఎట్టి పరిస్థితుల్లో మనం భయపడకూడదు.
ఎందుకో చెప్పనా, మనకు ఒక వాగ్దానం ఉంది. ఏంటది? మేలు చేయడానికి నేను మీతో కూడా ఉన్నాను. చప్పలు కూడా స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. గట్టిగా చప్పలు కొడదాం. హల్లెలూయా. ఈ మధ్య అంట సంఘాల్లో, కుటుంబాల్లో కొన్ని దెయ్యాలు ప్రవేశించినాయి అంట. దెయ్యాలు ప్రవేశించినాయి. ఏం చేస్తాయంటే ఈ దెయ్యాలు చప్పట్లు కొట్టనివ్వవు, ఆరాధన చేయనివ్వవు, వాక్యం చదవనివ్వవు, స్తోత్రం చెప్పనివ్వవు, ఎక్కడెక్కడో బుర్రలు పెడతా ఉంటాయి. ఈ దెయ్యాలు ఈ సంఘంలోకి మాత్రం రాకూడదు. గట్టిగా స్తోత్రం చెప్పండి. అది మళ్ళీ ఇక్కడే తిరుగుతున్నాయి. మళ్ళీ ఒకసారి గట్టిగా స్తోత్రం చెప్దాం. గట్టిగా స్తోత్రం చెప్దాం. గేట్ దగ్గర ఉన్నాయి ఖచ్చితంగా. గేట్ దగ్గర నిలబడి నాకేది చూస్తా ఉన్నాయి. ఎవడైనా నాకు సంబంధించినోడు ఉంటే మాత్రం ఖచ్చితంగా నేను లోనికి వస్తాను అంటాను. ఉన్నారా ఎవరన్నా? ఆరి రెడీ? ఓ ఎస్, ఆరి రెడీ? స్తోత్రం చెప్దాం. లేరుగా చప్పలు కూడా స్తోత్రం చెల్లిద్దాం. ఫస్ట్ మెసేజ్ పర్లేదు, కానీ రెండో మెసేజ్ కష్టం. అయ్యగారు ఎందుకు ప్రతిసారి నాకు పరీక్ష పెడతా ఉంటాడు, కానీ ఏమో గెలుస్తున్నానో అర్థం కావట్లేదు. అయ్యగారు నాకు మార్కులు ఇవ్వాలి. స్తోత్రం చెప్దాం గట్టిగా. హల్లెలూయా. కాబట్టి భయపడకూడదు. మనకు ఒక వాగ్దానం ఉంది. యుగ సమాప్తి వరకు నేను నీతో ఉంటానని ఒక వాగ్దానం ఉంది. తల్లి తన బిడ్డలను మరిచిన నేను మరునన్న ఒక వాగ్దానం ఉంది. పర్వతాలు తొలగిన, మెట్టలు తత్తిరిలిన, నా కృప నిన్ను వీడిపోదని ఒక వాగ్దానం ఉంది. అసలు మనం ఎట్టి పరిస్థితుల్లో భయపడటానికి వీల్లేదంతే. ఒకవేళ మనం భయపడటం స్టార్ట్ చేసామనుకో, అందుకే ఆ కింద వచ్చిన ఉంది కదా, అందుకు యెహోషాపాతు భయపడి యెహోవా యొద్ద విచారించుటకు మనస్సు నిలుపుకున్నాడు. ఫస్ట్ చేశాడు, మనస్సు నిలుపుకున్నాడు. ఈరోజు మనం అందరం మనసు నిలుపుకోవాలి. చాలా విషయాల్లో మనసు నిలుపుకోవాలి. సాతాను అనేక విషయాలు మనలో గలిబిలి చేస్తున్నప్పుడు, మన బిడ్డల విషయాల్లో దాడి చేస్తున్నప్పుడు, మీ యొక్క యజమానుల విషయంలో దాడి చేస్తున్నప్పుడు, మీ కుటుంబాల మీద దాడి చేస్తున్నప్పుడు నువ్వు మనసు నిలుపుకొని ధైర్యంగా ఉండాలి నువ్వు. హల్లెలూయా. ఎందుకు ఈ విషయాలు చెప్తున్నానంటే, యోబు గ్రంథం చూడండి. త్వరగా చదివిస్తాను, తర్వాత మనం చూసుకుందాం. 18వ అధ్యాయం యోబు గ్రంథం కాడికి వెళ్దాం. అందరూ 18వ అధ్యాయం కాడికి వెళ్దాం. యోబు గ్రంథం 18వ అధ్యాయం 11వ వచనం చదవండి ఒకసారి. 18:11. నలుదిక్కల భీకరమైన వారికి భయము కలుగజేయును. వినండి. భయములు వారిని వెంటాడెను. భయం ఏం చేసిద్దంట? వెంటాడుతుంది. అందుకే దేవుడు ఫస్టే చెప్పాడు, నేను మేలు చేయబోతున్నాను కనుక భయపడొద్దు, మీకు తోడుగా ఉన్నాను నేను. ఈరోజు ప్రతి ఆదివారం వినబడుతున్న వర్తమానాన్ని బట్టి ఆ వారం అంతా నువ్వు ధైర్యం తెచ్చుకోవాలి. ఆ వారం అంతా నిబ్బరం కలిగి నీ మనసు నిలుపుకొని నువ్వు ప్రార్థన చేయాలి. లేకపోతే నీ మనసులోనికి ప్రవేశించిన భయం, అయ్యా నా బిడ్డల భవిష్యత్తు ఏంటి, రేపు పొదుపు ఏంటి, రేపు వడ్డీ ఏంటి, రేపు ఈఎంఐలు ఏంటి అని ఒక భయం నీలోకి వచ్చిందనుకో, ఆ భయం మనల్ని ఏం చేస్తుందంట? తరుముతుందంట. మనల్ని తరిమిద్ది. పో 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 ఇక మనం నిలబడలేం, ప్రార్థన చేయలేం, ఏం చేయలేం, తరుముతానే ఉండదంట భయం. మనం తరమబడడానికి దేవుడు పిలవలా. దేవుడు చెప్పాడు, నరపుత్రుడా చక్కగా నిలబడు. హల్లెలూయా. మనం నిలబడేవారం అండి. స్తోత్రం చెప్దాం గట్టిగా. మనం నిలబడేవారం, ఎందుకంటే దేవుడు మనతో ఉన్నాడు. పక్కన వాళ్ళు చెప్పండి, దేవుడు నీతో ఉన్నాడని. మనతో ఉన్నాడండి దేవుడు. హల్లెలూయా. దేవుడు మనతో ఉన్నాడా లేదా? ఉన్నాడా లేదా? ఇద్దరు ముగ్గురు నా నామంబున ఏకీభవించిన వారి మధ్యలోన, ఇద్దరు ముగ్గురు నా నామంబున ఏకీభవించిన వారి మధ్యలోన ఉండేదానని నా మన ప్రేవుని చెప్పాలి. ఉండేదానని నా కరములు తట్టి నిత్యం, కరములు కొట్టాలిగా, కరములు తట్టి నిత్యం అందరూ ఆమేన్. కరములు తట్టి హల్లెలూయా. ఇద్దరు ముగ్గురు కూడిన చోటే ఉంటానంటే చిన్న మంది ఉంది ఇక్కడ, నిశ్చయంగా ఆయన ఉన్నాడు. ఆమేన్ చెప్పండి గట్టిగా. కాబట్టి భయపడొద్దు. భయపడితే తరం పడతాం, నిలువు నీడ ఉండదు నీకు. సాతాను పరిగెట్టింప చేస్తాడు నిన్ను. కూర్చొనివ్వడు, నుంచోనివ్వడు, నిలబడనివ్వడు. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో నిన్ను కొన్ని సార్లు పిచ్చిదాన్ని చేస్తాడు సైతానుగాడు. నీ మనసు నిలుపుకో. భయానికి నీలో స్థానం లేకుండా చేసుకో ఈ రాత్రి. రెండవదిగా చూడండి ఒకసారి 22వ అధ్యాయం 22:11 చదవండి. 22:10 చదవండి ఒకసారి. 22వ అధ్యాయం 10వ వచనం. 22:10 వచనం చదవండి.
కావుననే బోనులను చుట్టుకొని ఉన్నచున్నది. ఆకస్మిక భయము నిన్ను బెదిరిస్తుందంట. చెప్పాలి. ఒకటి, మనల్ని భయం ఏం చేసిద్ది? తరుముతుంది, నిన్ను తరిమిద్ది. ఒక దిన ప్రయాణం చేశాడండి ఏలియా. ఎవరండి? ఒక గొప్ప ప్రవక్త. ఒకానొక సందర్భంలో 50 మంది తన మీదకి దండెత్తొస్తే, నేను నిజమైన సేవకుడినైతే ఆకాశం నుంచి అగ్ని దిగును కాకంటే ఆ వంతు దేవుని అగ్ని దిగింది. ఒక పక్క 850 మంది బయలు ప్రవక్తలు, ఒక్కడే నిలబడి ఆకాశం నుంచి అగ్ని కురిపించిన వాడు ఒక చిన్న మాటకు భయపడి బెదిరిపోయాడు. తరంబడతా ఉన్నాడు, పోతున్నాడు. ఎక్కడికి పోతున్నాడో అర్థం కావట్లేదు. ఆ భయం మనల్ని బెదిరిస్తుందండి. రే చచ్చిపోరా ఏలియా, నీ జీవితం అయిపోయింది, ఇంకా నువ్వు అయిపోయావురా. అనేక సార్లు దేవుడు ఏలియాతో మాట్లాడుతున్నా కూడా ఏలియా నోటి నుంచి వచ్చేదే మాట ఏంటో తెలుసా? నా పితరుల కంటే నేను గొప్పవాడిని కాదు ప్రభువా, నేను చచ్చిపోతా. చచ్చిపోవడానికా దేవుడు మనకు అభిషేకం ఇచ్చింది? చచ్చిపోవడానికా నీకు రక్షణ ఇచ్చింది? చచ్చిపోవడానికా నీ కోసం రక్తం కార్చింది ఆయన? చనిపోవడానికా సంఘంలో నిన్ను చేర్చింది? నేను దీపస్తంభం మీద నిలపాలనుకుంటున్నాడు ఆయన. హల్లెలూయా. తన ప్రధానులతో కూర్చుండబెట్టటకై పెంట కుప్పల మీద లేపిన దేవునికి నువ్వు భయపడి బెదిరిపోతే ఆ కూర్చున్న సమయం పోతుంది. మీరు చరిత్ర చదువుకోండి. గోతిలో పడ్డ యోసేపు భయపడలా, చెరసాల్లో ఉన్న యోసేపు భయపడలా, చెయ్యని నేరం అంటకట్టబడినా భయపడలా, అనేకుల మధ్య దోషిగా నిలబడిన భయపడలా. ఆ భయపడిన స్థితే రాజు ఎదుట నిలబెట్టింది. హల్లెలూయా. రెండు చేతులపైకి స్తోత్రం చెల్లిద్దాం. బెదిరిస్తుందండి భయం మనల్ని. నువ్వు పెళ్లి చేయాలి, చచ్చిపో, ఇది జరగదులే, చచ్చిపో, నీ వల్ల కాదులే, చచ్చిపో అంటే ఈరోజు అంతమంది సూసైడ్ చేసుకుంటున్నారండి. ఇవాళ న్యూస్లో నేను చూశాను, 3 ఆడపిల్లల గొంతు కోసి తను కూడా ఉరేసుకొని చనిపోయాడు నంద్యాల దగ్గర. ఏముందండి. మొన్న ఈ మధ్య మీరు చూసారో లేదో, 2 మగపిల్లల్ని బకెట్లో ముంచి చంపేశాడు. విన్నారా? 2 పిల్లలు, పెద్ద ఉద్యోగస్తుడు, బాగా చదువుకున్నవాడు, చిన్న పిల్లలు. ఏంటి ప్రాబ్లం? చంపడానికి ఏంటి ప్రాబ్లం? డబ్బు లేదా? చదివించలేడా? ఆరోగ్యం లేదా? ఒకవేళ ఏమీ లేదంటే అన్నీ ఉన్నాయండి. ఆయన భయం ఏంటో తెలుసా? అందరితో పాటు పోటీ పడి నా బిడ్డలు ఎదగలేరేమో, చదవలేరేమో, గొప్ప స్థాయి ఎవరి తలరాతని ఎవరు రాయగలరండి? నువ్వు నేనెవరు నిర్ణయించడానికి? గోచి పెట్టుకొని సముద్రాల మధ్య తిరుగుతున్న వారిని గొప్ప స్థానం నిలబెట్టిన దేవుడు ఆయన. హల్లెలూయా. ఎవరినండి ఆయన వదిలిపెట్టేది? గుడ్డివారినా, కుంటివారినా, ఎవరినండి ఆయన వదిలిపెట్టుకొని పోయింది? ప్రతి ఒక్కరికి ఒక మంచి స్థానంలో ఉంచాలనుకున్న దేవుడు ఆయన. ఆ భయము 2 పిల్లలు చంపేసి ఆయన కూడా చచ్చిపోయాడు. చిన్న పిల్లలండి, LKG పిల్లలు. వాళ్ళకేమొచ్చండి చదువు గురించి? ఓ డిగ్రీ స్టూడెంట్ అయ్యి నా పిల్లోడు ఎదగలేకపోతున్నాడు, చదవలేకపోతున్నాడు, అందరితో పాటు ఆ భయము తరిమింది, ఆ భయము బెదిరించింది. 2 పిల్లలు చంపేసుకున్నాడు, తను చచ్చిపోయాడు. కాబట్టి ఈ రోజున మనం తరంబడకూడదు. ఆ భయానికి భయం పుట్టించేవారుగా ఉండాలి. స్తోత్రం చెప్తాం గట్టిగా, హల్లెలూయా. ఆ భయానికే మనం భయం పుట్టించాలా? ఏంట్రా ఈ విశ్వాసం వీళ్ళది? ఏంటి వీళ్ళ విశ్వాసం? ఒకానొక సందర్భంలో పౌలు శీలలో దేవుడి చేత ప్రేరేపించబడి ఒక గ్రామానికి వెళ్ళాడు. నేను తొందరగానే ముగిస్తాను. ఒక గ్రామానికి వెళ్ళారు. అక్కడ వెళ్తూ ఉండగా ఒక దెయ్యం పట్టిన స్త్రీ, పుతోను దెయ్యం పట్టిన స్త్రీ, వీళ్ళు వస్తూ ఉండగా, ఇదిగో సర్వోన్నతుడైన దేవుని కుమారులు వీరు అంది. ఎవరో? దెయ్యాలు నీతులు వల్లిస్తే అవో కదా, అది దెయ్యాలు పొగుడినంత మాత్రాన కాదు. వెంటనే పౌలు ఓ యేసు నామములు అని చెప్పాడు. హల్లెలూయా. పడిపోయింది ఆ దెయ్యం పడిపోయింది. అక్కడ రాయబడి ఉంది, వాళ్ళ లాభ ప్రాప్తి పోయినందున వాళ్ళందరినీ బంధించి ఎక్కడేశారంట? చెరసాల్లో వేశారు. చదువు. ఆమె యజమానులు తమ లాభ సాధనం పోయిందనుకొని చూచి పౌలును శీలను ఈడ్చుకొని పోయి తీసుకెళ్ళి ఒక నేరం మోపుతున్నారు. వాళ్ళకి ఒక నిమిషం, ఒక నేరాన్ని, అయ్యా వీళ్ళు ఏంటక్కడ
తెలియని ఆచారాలు మనకు అంటగడుతున్నారు, తెలియని విషయాలు మనకు చెప్తారని చెప్పి అసలు అక్కడ జరిగిందేంటి? దెయ్యాన్ని వెళ్ళగొట్టాడు, దట్సాలు అక్కడితో అయిపోయింది. లేనిపోయిన అంటగట్టి సరసాల్లో వేశారు. ఎవరిని? అందరు చెప్పాలి. అయిపోయింది. ఎవరిని? అందరు చెప్పాలి. ఎవరిని? పౌలు శీలను బంధించి సరసాల్లో వేశారు. అప్పుడు సరసాల్లో ఉన్న పౌలు శీలు, అయ్యా ఇది మన కర్మ కాకపోతే ఏముందయ్యా? ఒక రోజున పేతురు యేసుప్రభు దగ్గరికి వచ్చి, యేసయ్యా నీ కొరకు అన్నీ విడిచిపెట్టాం, మాకేంటయ్యా అని అడిగాడు. ఎవరో? పేతురు. పౌలు గురించి మీరు చదివితే పౌలు గొప్ప జ్ఞానండి, ఉన్నతమైన కుటుంబానికి చెందినవాడండి. యేసయ్య మాటకు లోబడి ఇందాడు అన్న చెప్పినట్టుగా ఆయన మాట విని ఆ గ్రామానికి వెళ్తే ఈరోజు చెరసాల్లో ఉన్నారు. బొండలు బిగించారు, కాళ్ళు చేతులకి కట్టి చెరసాలు వేశారు. తెల్లారి ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకునేదో తెలీదు. అర్థమవుతుందా? చంపుతారా, ఉరిశిక్ష వేస్తారా, ఇంకా కొడతారా, ఇంకొక జైలుకు మారుస్తారా, ఇవన్నీ వాళ్ళకి తెలీదు. బంధించబడి ఉన్నారు. వాళ్ళు ఆలోచించకుండా అమ్మో రేపేమవుతుందో, చంపేస్తారేమో, మన తల్లిదండ్రులను చూడమేమో, మన భార్య పిల్లలను చూడమేమో, మనం ఎవరో మన గతి మన కర్మ, అనవసరంగా వచ్చామురా, అనవసరంగా వెళ్ళామురా అని ఏమీ ఆలోచించకుండా వాళ్ళు ఏం చేశారంట? పౌలు శీలను బంధించి చెరసాలలో వేయగా, చెప్పాలి గట్టిగా, పౌలు శీలను బంధించి చెరసాలలో వేయగా, పాటలతో ప్రార్థించగా చెరసాల. గట్టిగా ఒకసారి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, గట్టిగా స్తోత్రం చెప్పండి. నిన్ను బంధించలా, చెరసాల్లో ఇలా జుట్టు పట్టుకొని తన్నలా, ఏం చేయలా. ఏదైనా ఒక పూట కూర తేకపోయినా చిన్న అప్పు, 2-3 వేలు అప్పుకే తల మునకలైపోయి ప్రార్థనలు మానే చెల్లకడ కూర్చున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. కాదా చెప్పాలి. ఇక్కడ పరిస్థితుల గురించి ఆలోచించట్లా. మధ్యాహ్నం పాస్టర్ గారు ఒక మాట చెప్పారు. ఒక చర్చిలోనంట ఒక ఫ్లెక్సీ ఉందంట. మధ్యలోనేమో ఏంటి? ఎద్దు బొమ్మ, ఒక పక్కేమో కాడి, ఒక పక్కేమో కత్తి. నాకు అసలు ఆ మాట చాలా నచ్చింది. మధ్యలో ఇలా ఫ్లెక్సీ ఒకటి వేశారు. మధ్యలోనేమో ఎద్దు బొమ్మ, ఒక పక్కేమో కాడి, ఒక పక్కేమో కత్తి. దీని అర్థం ఏంటి? ఎవరికి అర్థం? ఆయన చెప్పాడంట, బ్రతికితే కాడి మోస్తా, లేకపోతే ప్రభు కొరకు చచ్చిపోతా. బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. స్తోత్రం చెప్తాం. అది చంపుతాడా, చచ్చిపోతామా, అది వేరే విషయం. అసలు నీ ఆలోచనలకు కూడా రాకూడదు. అది రోగం వచ్చిందా, అంబులెన్స్లో పిల్లలు హాస్పిటల్కి వెళ్ళారా, అక్కడ ఏమైనా జరుగుతుందా, అసలు ఆలోచించకూడదు. నీవు నాతోనే ఉన్నావయ్యా, నాకు భయమేలా అనాల. మనం అనాల మాట. నువ్వు నాతో ఉన్నావు ప్రభా, నువ్వు నా పక్కన ఉన్నావు ప్రభా. మాట తప్పడానికి ఆయన అన్యాయస్తుడు కాదు. ఎన్నిసార్లు కన్నీరు కార్చావు, ఎన్నిసార్లు ప్రార్థించావు, ఎన్నిసార్లు ప్రభు పరిచర్య కొరకు ఉపయోగపడ్డావు, ఎన్నిసార్లు ప్రభు కొరకు నిలబడ్డావు, అవన్నీ మర్చిపోవడానికి ఆయన అన్యాయస్తుడు అనుకున్నావా? ఒక చిన్న సమస్య వస్తే తల మునకలై ఆలోచించాల్సిన అవసరం లేదు. దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. ఆ రాత్రి వాళ్ళిద్దరు స్తుతించి ఏం చేస్తామంట? స్తుతి ఎప్పుడు ఇస్తామండి? స్తుతి ఎప్పుడు ఇస్తామండి? యాకోబు పత్రికలో ఉన్నాడు కదా ఆయన, ఎవరికైనా శ్రమ కలిగినా వాడు ప్రార్థన చేయాలి. ఎవరికైనా మేలు జరిగిందో వాడు ఏం చేయాలంట? స్తుతి పాటలు పాడాలి. వీళ్ళిద్దరు అక్కడ ఏం చేస్తున్నారు? పౌలు శీలు పాటలతో స్తుతిస్తున్నారు. ఏం మేలు జరిగింది? ప్రజెంట్ మేలు జరగకపోయినా జరగబోయే మేలు బట్టి స్తుతించారు. హల్లెలూయా. నా బిడ్డ క్షేమంగా వస్తాడు, స్తోత్రం. నా బిడ్డ వివాహం ఘనంగా జరిగి, స్తోత్రం. నాకు ఇల్లు ఇవ్వబోతున్నాడు, స్తోత్రం. నేను కారు తెచ్చుకోబోతున్నా, స్తోత్రం. నాకు సమస్తాన్ని దేవుడు ఇవ్వబోతున్నాడు, స్తోత్రం 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 అని చెప్పు. పలికే కొద్దీ ఇళ్ళు ఆశీర్వాదాలతో నింపబడతాయి. వాడు కొనుక్కుంటే ఏడు కొనుక్కోవడం, మొహం మార్చుకొని మనం ఇలా ఉన్నానుకో, పనులు అవుతాయా? అవు. యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకున్నాం. హల్లెలూయా. ఇంకొక మాట, అదే యోబు గ్రంథం 41వ అధ్యాయం. నేను ముగిస్తాను. 41వ అధ్యాయం 25వ వచనం. 41:25 చదమ్మా. 41:25. అది లేచినప్పుడు బలిష్ఠులు భయపడుదురు. వినండి, అధిక భయము చేత వారు మైమరుతురు.
అర్థమైందన్న మాట. ఫస్ట్ ఏంటి? ఫస్ట్ భయం ఏం చేసేది? మనల్ని తరుముతుంది. చెప్పాలి, భయం ఏం చేసేది? మనల్ని తరుముతుంది. రెండోది బెదిరిస్తుంది. రే నువ్వు అయిపోయావు, ఇక నీ బతుకు అయిపోయిందిరా, నీ జీవితం అయిపోయిందిరా, నీ బిడ్డలకు ఏం కాదురా, నువ్వు సాచావురా అని ఏం చేసిద్ది? బెదిరిస్తుంది. మూడవది ఏం చేసింది తెలుసా? భయం. అన్నీ మర్చిపోతాం. కొంతమంది కూర్చుంటే, అమ్మా భోజనం చేసావా, టైం ఎంత అయింది అంటే ఆలోచించి ఓ ఏమో 3 అయిందా, అబ్బా భోజనం చేయటం కూడా మర్చిపోతాం. కుటుంబాల సమస్యలు, కుటుంబాల బాధలు మనకు వచ్చేసరికి ఆ భయం గుండెని తాకేసరికి అన్నీ మర్చిపోతాం. ప్రార్థన కూడా మర్చిపోతాం, మన వాగ్దానాలు మర్చిపోతాం. ఏలియా ఎంత గొప్ప ప్రవక్త, ఎన్ని అద్భుతాలు చేశాడు, అన్నీ మర్చిపోయి ఏం కోరుకున్నాడు? నేను చచ్చిపోతానయ్యా, నేను చచ్చిపోతానయ్యా. అక్కడ మీరు చదివారు లేదో నాకు తెలియదు కానీ ఆయన ఒక గృహంలోకి వెళ్ళి కూర్చున్నాడు. ఒక గృహంలోకి వెళ్ళి కూర్చుంటే పడుకున్నాడు అలిగి. అక్కడ ఉంది బైబిల్లో, మోకాళ్ళ మధ్య తల పెట్టుకొని పడుకున్నాడంట. పడుకుంటే దూత వచ్చింది, ఏలియా లే భోజనం చేయి అన్నారు. గబగబా లేచాడు. చపాతీలు చికెన్ అక్కడ ఉంది, చపాతీ తిన్నాడు, చికెన్ తిన్నాడు, పడుకుని పోయాడు. రెండోసారి దూత వచ్చింది, ఏలియా లే చపాతీలు తిన్నాడు, చికెన్ తిన్నాడు, పడుకున్నాడు. చపాతీలు చికెన్ అక్కడికి ఎలా వచ్చినాయండి? అరణ్యాన పడి ఒక దిన ప్రయాణం చేసుకుని నడిచి వెళ్ళాడు. అమ్మ అబ్బ అక్క ఎవరు లేరు అక్కడ, ఎవరు నడిపించేవాళ్ళు సహాయకులు లేరు. ఎడారి భూములై గృహంలో ఉన్నాడు, ఎవరికి తెలీదు. ఆహారాన్ని ఎవరు సిద్ధపరిచారు, ఎవరు చేశారు? నేను చెప్పనా, భయం నీ గుండెలో ఉంటే ఎంత వాక్యం చెప్పినా నీకు ఎక్కదు. బైబిల్ మనకు చదువుతున్నా, వాక్యం గోడల మీద ఉన్నా, ఏ సేవకుడు టీవీలో ఒక మాటతో నిన్ను బలపరచాలని టీవీలో వాక్యం వినబడుతున్నా, నీ బుర్రకు అసలు ఎక్కనే ఎక్కదు, మర్చిపోతాం అన్నీ. దేవుడు మన ఆ సమయంలో మనకు ఒక అతనున్నాడు, మనకు సహాయంగా ఒకడు నిలబడుతున్నాడు అన్న సంగతే మనం మర్చిపోతామండి. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎంత అద్భుతమైన దేవుడు ఏలియాను బలపరుస్తున్నాడు. మళ్ళీ ఇంకా చదివితే చుట్టూ భూకంపం వచ్చింది, కొండలు రాళ్ళన్నీ కదిలిపోయినాయి, కానీ ఏలియా ఉన్న గృహంలో ఏమీ జరగల. అమ్మ దేవ ఎంత గొప్ప దేవుడు అయ్యా, చుట్టూ భూకంపం వచ్చినా నాకేం కాలేదంటే నువ్వు యెజబెల్ని కూడా చంపుతావు అన్న ధైర్యం లేదు. కారణం ఆ భయం. అంతా మర్చిపోయాడు. ఏం చేశాడు? అంతా చెప్పాలి, ఏం చేశాడు? మర్చిపోయాడు. అన్నీ మర్చిపోయావు. నీకు చేసిన వాగ్దానాలు మర్చిపోయావు, నీకు వచ్చిన ప్రవచనాలు మర్చిపోయావు, నువ్వు తీసిన వాగ్దానాలు మర్చిపోయావు, సేవకుడిని ఇంటికి వచ్చిన పలికిన ఎన్నో వాగ్దాన పూరితమైన వాక్కుల్ని మర్చిపోయి బ్రతుకుతున్నాం ఈరోజు మనం. కారణం మన సమస్య, మనకున్న భయం. అన్నీ వాక్యం ఏం చేస్తుంది? ప్రార్థన ఏం చేస్తుంది? ప్రార్థన ఏముంది? నేను గతంలో ఒకసారి చెప్పినాడు, నెహెమ్యా గ్రంథంలో 4వ అధ్యాయంలో అక్కడ ఒక మాట ఉంది, అది చదివి నేను ముందుకెళ్తాను. చూడండి, 4వ అధ్యాయంలో చూడండి ఒకసారి 4వ వచనం. 4వ అధ్యాయం మొదటి చదివి, మేము గోడ కట్టుచిన సమాచారం విని సన్బల్టు మిగిలి కోపగించి రౌద్రుడై యూదులను ఎగతాళి చేసి షుమ్రోను దండువారి ఎదుటను తన స్నేహితుల ఎదుటను ఎగతాళి చేస్తున్నారు. ఏం చేస్తుంది ఈ ప్రార్థన? ఈ వాగ్దానం నిన్ను ఏం చేస్తుంది? ఈరోజు మర్చిపోయి కూర్చున్నావు ఇక్కడ. నువ్వు ఒట్టిదానివి కాదు, ఒంటరిదానివి కాదు, ఒంటరివాడి అంతకంటే కాదు. యెహోవా దేవుడు కాగల జనులు ధన్యులు. నువ్వు దేవుణ్ణి కలిగి ఉన్నావు, ఒక బలాన్ని కలిగి ఉన్నావు, ఒక సైన్యాన్ని కలిగి ఉన్నావు. నువ్వు ఒంటరిదానం అనుకుంటున్నావు. చాలా సందర్భాల్లో నాకేం లేదనుకుంటున్నావు. నేను వెళ్తే నేను ఒక్కదాన్ని ఏం చేయగలను అనుకుంటున్నావు. నువ్వు చేయలేవు, దేవుడు నీ చేత చేయిస్తాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. నీ వల్ల కాదు. నేను ఎన్నోసార్లు అక్కడ చతుకుపాటు చర్చలో చెప్తా, మన వల్ల కాదు, మన వల్ల కాదు. నా చిన్ని నావలో నా పెద్ద యేసయ్యా నీ ఉండి నావయ్యా, నా బీద బ్రతుకులో ఆశా జ్యోతిగా వచ్చినావయ్యా. చెప్పాలి, నా చిన్ని నావలో నా పెద్ద యేసయ్యా నీ ఉండి నావయ్యా, నా బీద బ్రతుకులో ఆశా జ్యోతిగా వచ్చినావయ్యా. పేను తుఫానులన్నిటిలో నన్ను మునిగిపోక కాచితివే. మన చిన్ని నావలో ఎవరున్నారంట? ఆ మాట చెప్పాలి. చిన్ని నావలో ఎవరున్నారు?
పెద్ద యేసయ్య ఉన్నాడు. ఆకాశం ఆయన సింహాసనం, భూమి ఆయన పాదపీఠం. నువ్వు కలిగి ఉన్న దేవుడు ఫోటోలో కనిపించే దేవుడు కాదు, శిలువ మీద ఉన్న దేవుడు అనుకుంటున్నావు. శిలువ మీద ఇంకో చర్చి ముందు శిలువ ఉంటే ఆ శిలువ మీద బొమ్మను చూసి ఈయనే అనుకుంటున్నావు. ఆకాశం మీద ఆయన కూర్చుంటే పాదాల కింద నిలపబడ్డాయి. అంత గొప్ప దేవుణ్ణి కలిగి ఉన్నాం మనం. స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఆ దేవుడు మనకేం చేయలేడా? ఆ దేవుడు మనకేం చేయలేడా? ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమన్నారు కదా, ఏముంది వాగ్దానం ఏం చేసింది? వాళ్ళు ఏమన్నారు చూడండి ఒకసారి. ఆ మాట చదవండి. 4వ వచనం చదవండి. 2వ వచనం చదవండి ఒకసారి. నెహెమ్యా గ్రంథం 4వ అధ్యాయం ఆ కింద వచనం ఉంది కదా, ఆ మాట చదవండి ఒకసారి. దుర్బలుగు యూదులు ఏమి చేయుదురు? తామంతట తామే ఈ పని ముగిత్తురా? బల్లర్పించి అంటే ప్రార్థనతో పెళ్ళిళ్ళు అయిపోతాయా? ప్రార్థనతో ఇల్లు కట్టేస్తారా? ప్రార్థనతో అన్ని జరిగిపోతాయా? నమ్మితే జరుగుతాయి. హల్లెలూయా. వీళ్ళు ఎగతాలు చేస్తున్నారు వచ్చి, ఏంద్రో వీళ్ళు ఎందుకు గోడ కడతాకున్నారు అంటే, ప్రార్థన చేస్తే గోడలు కట్టేస్తారా? ప్రార్థనతో గోడలు కట్టేస్తారా చుట్టూ యెరూషలేం మొత్తం? అది మామూలుగా ఉందా వ్యవహారము? ఒక దేశానికి గోడ కట్టాలంటే మామూలుగా ఉందా? ఇంటి ప్రార్థన జరుగుతూ ఉంటే స్తుతి 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 స్తోత్రం స్తోత్రం అంటే గోడలు అతనిగా లెగుతాయి ఏందే అని అందరూ ఎగతాళిగా మాట్లాడుకున్నారు. కానీ నా దేవుడు ఆ పక్కన వచ్చినుంది కదా, చూడండి ఒకసారి. 6:15 ఈ ప్రకారం ఏలూలు మాసం 25వ దినమందు అనగా 52 దినములలో ప్రాకారము కట్టుట సమాప్తమాయెను. చప్పలు కూడా స్తోత్రం చెల్లిద్దాం. నవ్వే వాళ్ళని నవ్వని, ఎగతాళి చేసే వాళ్ళని ఎగతాళి చేయని. ప్రార్థన వల్ల అన్న జరిగి బయట వాళ్ళకి అర్థం కాదు. క్రీస్తులో ఉన్న మనకు దేవుని శక్తిది. మనకు తెలుసు దేవుని శక్తి ఏంటో, మన బలం ఏంటో తెలుసు. మన పక్షాన ఉన్న బలం ఏంటో మనకు అర్థం అవ్వాలి. ఈ రాత్రి ప్రార్థన జరుగుతుందంటే నేను చెప్తున్నా, ఈ 2 రోజులు నువ్వు కూర్చొని చెమట్లో కూడా కూర్చొని వచ్చావా, ఈ ప్రార్థన ద్వారా అనేక గంపలు మోసుకొని పోతున్నాం. గట్టిగా స్తోత్రం చెల్లిద్దాం. నీ పట్ల ఎక్కడో ఆగిపోయిన ద్వారాలు ఈ రాత్రి దేవుడు తెరవబోతున్నాడు యేసునామములో. అర్థమవుతుందా? ఏమవుతాయో చూపిస్తాడు ఈ రాత్రి. నువ్వు నిలబడు నరపుత్రుడా, నువ్వు చక్కగా నిలబడు. బెదిరిపోకు, పారిపోకు, పిచ్చోళ్ళలాగా కూర్చోమాక. ఇశ్రాయేలుకి ఆధారమైన వాడు నరుడు కాదు. హల్లెలూయా. నువ్వు నేను నమ్ముకున్న దేవుడు మాటలతో చేసే దేవుడు కాదు. ప్రేమ దయ ఉంది. కొన్నిసార్లు కొరడా కూడా పట్టుకున్నాడు ఆయన. రోషం కలిగిన దేవుడు ఆయన. తన పిల్లల పక్షంగా వస్తే ఊరుకోడు ఆయన. మిమ్మల్ని ముట్టినవాడు హల్లెలూయా. గొప్ప దేవుడు అండి మన దేవుడు. ఈ రోజున ఎన్ని రానివ్వండి, 5 రాజ్యాలు కాదు, 10 రాజ్యాలు కాదు, చుట్టూ రానివ్వండి, దేవుడు మనతో ఉన్నాడు. హల్లెలూయా. ఇంకొక చిన్న ఉదాహరణ చెప్పనా. ఒక రోజున ఎలీషా ప్రార్థన చేస్తా ఉన్నాడు. మీ అందరికీ తెలిసేది. ఎలీషా ప్రార్థన చేస్తూ ఉంటే ఎలీషాను చంపడానికి కొంతమందిని పురమాయించాడు అహాబు రాజు. చంపడానికి సైనికులు పైకి వస్తూ ఉన్నారు. కొండ మీద ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఏలియా. ప్రార్థన చేస్తూ ఉంటే సైన్యం చంపడానికి వస్తూ ఉంది. ఈలోగా ఏయో శబ్దాలు వినబడుతూ ఉండేసరికి ఎలీషా యొక్క శిష్యుడు బయటకు వచ్చేసరికి అందరి దగ్గర కత్తులు ఖడ్గాలు పడి, ఈరోజు ఎలీషాని వేసేద్దాం అనుకుని అందరూ వస్తూ ఉన్నారు. నిద్ర వెళ్ళాము. స్తోత్రం చెల్లిద్దాం. ఇంతమంది ఉన్నారు చూడండి నిద్రపోయేవాళ్ళు. మరి అదే నిద్రపోవద్దనే కదా చెప్పింది మేము. అయిపోయిందా తిన్న టైం? హల్లెలూయా. అర్థమవుతుందా? చాలా మంది చంపడానికి పైకి వస్తూ ఉన్నారు. చాలా మంది వస్తున్నారు. ఈ శిష్యుడికి గందరగోళం అయిపోయింది, కంగారు అయిపోతుంది. అయ్యో చంపేస్తారేమో, అయ్యో మా అయ్యగారిని చంపేస్తారేమో, మా గురువు గారిని చంపేస్తారేమో అంటే ఎలీషా వాడి కంగారు చూసి బయటకు వచ్చాడు. ఏందిరా కంగారు పడుతున్నా? ఇంకేముందయ్యా, 5 నిమిషాల్లో మనల్ని వేసేయబోతున్నారు. 5 నిమిషాలు నువ్వు చచ్చిపోతావు. నేను నమ్ముకున్నందుకు ఈ పాస్టర్ని చంపేస్తారు. పాస్టర్ గారు ప్రార్థన అనుకున్నందుకు మనల్ని చంపేస్తారా, ఇక అందరం చచ్చిపోయాంరా అనుకున్నారు. అప్పుడు ఎలీషా, అవునా, పదరా ఇద్దరం పారిపోదాం అన్నాడా? తండ్రి వీడి కళ్ళు తెరువు. హల్లెలూయా. వీడి కళ్ళు తెరువు ప్రభు అనగానే ఏముందంట, ఎలీషా చుట్టూ, కొండ చుట్టూ అగ్ని ద్వారాలుగా ఖడ్గాలు పట్టుకుని నిలబడ్డాయి దూతలు. హల్లెలూయా. ఖడ్గాలు పట్టుకుని నిలబడ్డాయి. ఎవరు? దూతలు. ఖడ్గాలు ఎవరి కోసం? ఒక్కడి కోసం. పరలోక సైన్యం దిగొచ్చింది ఆ కొండ మీదకి. ఈరోజు నువ్వు నేను సామాన్యం అనుకుంటున్నావా? తెలియని సైన్యం ఇక్కడ ఉంది. తెలియని సైన్యం. ఒక్కొక్కరు కొరకు ఆయన దూత నీకు ముందుగా పోవచ్చు. గతంలో ఒక పాట మీరు రాసి ఏంటంటే, నా కాలికి రాయి తగిలితే తల్లడిల్లిపోయావయ్యా,
నా కాలికి రాయి తగిలితే తల్లడిల్లిపోయావయ్యా. వెంటనే దూతను పంపి ఎత్తి పట్టుకున్నావయ్యా. వెంటనే దూతను పంపి అనంటే మన కాలికి రాయి తగిలితే ఏమైపోయాడంట ఆయన? తల్లడి, అమ్మో నా బిడ్డ ఆయన కదా, నువ్వు నా సొత్తు. హల్లెలూయా. మన పిల్లల్ని ఏమన్నా అంటే మనకి ఎంత రోషం వచ్చిందండి. తప్పు మన కొడుకు చేసిన, తప్పు మన కూతురు చేసిన అవతలోడు అంటే మనకి ఎంత కోపం అండి. అవునా కదా? కోపం లేదా? మీకు రాదా కోపం? నాకైతే వచ్చింది. మీకు వచ్చిందా రాదా? చేయొద్దండి. ఉందా? అందా? ఇలా కోపాలు రావాలా? కోప సాత్వికులు ధన్యులు భూలోకమును స్వతంత్రించుకుని. మీ పాస్టర్ గారు ఎక్కడైనా మిమ్మల్ని అంత పైకి చూపిస్తాడు. మీకు తెలియని విషయం అది. ప్రతి చోట నా పిల్లలు, అమ్మ నా పిల్లలు అది, నా పిల్లలు ఇది అని చెప్తూ ఉంటాడు. స్తోత్రం చెప్తాం గట్టిగా. హల్లెలూయా. కోపం కదా. అలాగే మన పిల్లలంటేనే అంత కోపం వస్తుంటే ఆయన పిల్లలను మనల్నంటే ఎందుకు కోరుకుంటాడండి? చేతకనోడా రోషం గల్లవాడండి. ఎలీషా కోసం సైన్యం దిగింది. ఈరోజు నీ కోసం నా కోసం ఒక సైన్యాన్ని ఉంచాడు అక్కడ. హల్లెలూయా. నువ్వు భయపడాల్సిన అవసరమే లేదు. దేనికి భయపడాల్సిన అవసరం లేదు. నిబ్బరం కలిగి మనస్సు నిలుపుకొని ప్రార్థన చేయి. ఏ సమస్య వచ్చిందా, కష్టం వచ్చిందా, దుఃఖం వచ్చిందా, వేదన వచ్చిందా, నీ మనసు నిలుపుకో ముందు. ఎందుకంటే ఒక మాటను చూడండి, మనసు ఎందుకు నిలుపుకోవాలంటే సామెతల గ్రంథం చూడండి ఒకసారి. సామెతల గ్రంథం ఒక చిన్న మాట చెప్పి నేను ముగిస్తాను. సామెతల గ్రంథంలో ఒక మాట ఉంది. సామెతల గ్రంథం చూడండి. సామెతల గ్రంథం 24వ అధ్యాయం 25వ అధ్యాయం 25వ అధ్యాయం 28వ వచనం. 25-28 అమ్మా 25-28. ప్రాకారము లేక పాడైన పురము ఎంతో, తన మనసును అణుచుకోలేని వాడంతే. వాగ్దానాలున్నా నువ్వు నిబ్బరంగా నీ మనసు నిలుపుకోవాలి. ప్రార్థన చేయాలి, ప్రార్థనకు రావాలి, బైబిల్ చదవాలి, ఉదయాన్నే లెగాల, మధ్యరాత్రుల్లో ప్రార్థన చేయాలని నీ మనసు నిలుపుకోవాలి. నీ మనసు నిలుపుకోకపోతే పాడైపోయిన పుర్రంతో సమానంలో. ఈరోజు మనసు నిలుపుకోలేకపోతున్నాం మనకు ఒక వాగ్దానం ఉంది. మనల్ని బలపరిచే దేవుడు ఉన్నాడు, మనతోనే ఉంటాడు ఆయన, మనకు సహాయం చేస్తాడు ఆయన. తండ్రి అని నే పిలువగా తనయుడాయని తాన్ పలుకును. మనం పిలవగానే పలుకుతాడంట ఆయన. మనసారా పిలవగలిగితే నిజముగా మొర్ర పెట్టువానికైనా సమీపంగా ఉంటాడు. హల్లెలూయా. చాలా మంది అనుకుంటారు, నిన్నగాక మొన్న వచ్చి పాస్టర్లకి ఏంటంటే మేము పడే కన్నీరు దుఃఖం ఎవరికి కనపడం. చాటున ఎంత ఈ సేవకులు ఎంత దుఃఖం. మధ్యాహ్నం ఇక్కడ ప్రార్థన ఎక్కడ మీకు ఎలా జరిగిందో మాకు తెలియదు, కానీ పరలోకాన్ని రుచి చూసాం మధ్యాహ్నం మేము అక్కడ. హల్లెలూయా. కన్నీటితో ఏంటయ్యా మా బతుకు, మమ్మల్ని ఇంత దీవించావు ఏంటయ్యా. ఆ కృతజ్ఞతతో కన్నీటితో నింపబడ్డామండి. మనసు నిలుపుకొని ఇంకొక మాట అంటాడు చూడండి. ఇంకొక మాట చూడండి ఒకసారి. 16:32 వచనం. సామెతలు 16:32. త్వరగా సామెతలు 16:32. పరాక్రమశాలి కంటే ఏంటంట? పరాక్రమశాలి కంటే దీర్ఘశాంతం గలవాడు శ్రేష్ఠుడు. పట్టణము పట్టుకొని వానికంటే తన మనస్సును స్వాధీనపరుచుకోవాలి. భయం వస్తుంది, పిరికితనం వస్తుంది, కొన్నిసార్లు గుండె తటతట కొట్టుకుంటుంది, ఏం చేయాలో అర్థం కాక ఒంటరిదనం అన్న ఒక ఫీలింగ్ నీకు వస్తుంది. వెంటనే మనసు నిలుపుకో. యెహోషాపాతులాగా మనసు నిలుపుకో. భయపడి భయంతోనే గడిపేవనుకో బెదిరిపోతావు, పరిగెడతావు, మైమరిచిపోతావు, తరము పడతావు. ఆ స్థితిలో యేసు నామములో మనకు దూరం అవ్వాలా. అలాంటి స్థితి మన దగ్గరికి వస్తుందన్నప్పుడు, అలాంటి స్థితి మన దగ్గరికి మన గుమ్మం దగ్గరికి వస్తుందన్నప్పుడు వెంటనే మనం మనసు నిలుపుకొని ఏం చేయాలంటే మనం ప్రార్థన చేయాలి. అక్కడ అంటాడు చూడు, మొదటి దినవృత్తాంతాల గ్రంథం 5వ అధ్యాయం 20వ వచనం. 5వ అధ్యాయం 20వ వచనం. మొదటి దినవృత్తాంతాల గ్రంథం 5వ అధ్యాయం 20వ వచనం. యుద్ధమందు వారు దేవునికి మొర్ర పెట్టగా, తీసారా? అందరు తీసారా? చదవండి ఒకసారి. 5:20 చదుమా. యుద్ధమందు వారు దేవునికి మొర్ర పెట్టగా ఆయన మీద వారు నమ్మకముంచినందున ఆయన మొర్ర ఆలకించెను. చప్పలు కూడా స్తోత్రం చెల్లిద్దాం. యుద్ధంలో ఉన్నావు. ఆ యొక్క యోబు గ్రంథం ఉంది కదా, మన దినములు యుద్ధ దినములు కాదా, కూలివాని దినాలతో సమానం. యుద్ధ దినాలు ఇవి.
మనం యుద్ధ దినాలు గడుపుచున్నాం. భయం, బయటికి వెళ్తే భయం, ఎన్ని రోగాలు, ఎన్ని యాక్సిడెంట్లు. మనం పక్కన జాగ్రత్తగా వెళ్తున్నా ఇంకొకటి వచ్చి గుద్దేస్తున్నాడు. చెయ్యని నేరాలు. నేను సంఘంలో ఒకసారి మన చెప్పాను, అమ్మా భర్తతో భార్య జాగ్రత్తగా ఉండాలి, భార్యతో భర్త జాగ్రత్తగా ఉండాలి. మధ్యాహ్నం ఒక సర్వే తమ్ముడు చెప్పాడు, 980 మందిని భర్తలని భార్యలు చంపారంట. భార్యలు నాకు రాలా, భార్యలు భర్తలను చంపారంట ఈ 2-3 నెలల్లో. ఎంతమంది? ఒరే జాగ్రత్తగా ఉండమని చెప్పాము వాళ్ళకి. రోజులు అస్సలు బాగలా, రివర్స్ అయిపోయింది వ్యవహారం. భార్యను జాగ్రత్త చూసుకోపోయావా? ఎప్పుడు మొన్న ఏం జరిగింది తెలుసా? సెల్ఫీ దిగుదావరా, ఏమండి సెల్ఫీ దిగుదా, రండి గోదావరి గట్టు మీద సెల్ఫీ దిగుదని చెప్పి గోదావరి గట్టు దగ్గర తీసుకెళ్లి సెల్ఫీ గోతులో కండి గోదావరి తోసి పడింది. చూసారా? జాగ్రత్తగా ఉండాలా. అలాగే అదే టైం భర్తలు కూడా చంపేస్తున్నారండి. మొన్న పద్దాకు ఒక అమ్మాయి ఫోన్ మాట్లాడుతుందని ఆ ఫోన్ వైరుతను పేక్కేసి చంపేశాడు. ఇక్కడ మహారాష్ట్రలో పేక్కేసి చంపేశాడు. పద్దాకు ఫోన్ మాట్లాడుతున్నాను, వాళ్ళు చంపేస్తున్నారు. ప్రియుడు ప్రేయసి చంపేస్తుంది, అన్నదమ్ములు చంపేస్తున్నారు, అమ్మ కొడుకుని చంపేస్తుంది, కొడుకు అమ్మ. జాగ్రత్తగా ఉండండి కుటుంబ వ్యవస్థతో. నీవు తప్ప నాకు ఈ లోకంలో ఎవరున్నారయ్యా, నీకు తప్ప నాలో ఎవరికి. అది చెప్పండి, నువ్వు తప్ప నాకు ఈ లోకంలో. మీకు వచ్చిగా పాడండి గట్టి. నీకు తప్ప నాలో. అలా ఉన్నావు అనుకో బతుకుతావు. లేతే ఇది నాది అది నాది అన్నావు అనుకో ఎప్పుడు వేసేస్తారో తెలియదు. ఆ రోజుల్లో ఉన్నాం మనం. హల్లెలూయా. ఆ మాట చదవండి ఒకసారి. యుద్ధమందు మీ అయ్యగారు చూడు ఏమంటున్నాడు, భయపడద్దు అంటేనే భయపడాలి. కొన్నిటికి భయపడాలి. అయ్యగారు భయపడాల, లేకపోతే వస్తావు, నీ ఇష్టం. హల్లెలూయా. స్తోత్రం చెప్పండి గట్టిగా. చెప్పండి, చదవండి. 20 వచ్చింది. యుద్ధమందు వారు దేవునికి మొర్ర పెట్టగా. యుద్ధములో ఉన్నాం మనం. దేవునికి మొర్ర పెట్టు, మనసు నిలుపుకొని ప్రార్థన చెయ్యి. అక్కడ ఏముంది పక్కన? ఆయన మీద వారు నమ్మిక ఉంచినందున ఆయన వారి మొర్ర ఆలకించి యుద్ధములను మాన్పెను. హల్లెలూయా. మనం ఆయన మీద నమ్మిక ఉంచాలండి. మనం ఈరోజు ఎందుకు భయపడుతున్నామో నాకు తెలియదు, దేని కొరకు ఆలోచిస్తే ఇక్కడ కూర్చున్నామో నాకు తెలియదు. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. యుద్ధం యెహోవాదే. దేవుడు చూసుకుంటాడు. మన జీవితాన్ని దేవుడు సమర్పించుకుందాం. తండ్రి, చుట్టూ పరిస్థితులు నాకు అనుకూలంగా లేవు నాయన, చుట్టూ పరిస్థితులు నాకు నాతో ఏకీభవించట్లేదు నాయన. నేను ఒంటరిదాన్ని అయిపోయాను తండ్రి. చుట్టూ భయంకరమైన యుద్ధాలు నా మీదకి వస్తున్నాయి. కొన్నిసార్లు భయపడుతున్నాం. ఈరోజు మనసు నిలుపుకొని ప్రార్థిస్తున్నా. యుద్ధాలు మాన్పగలిగిన దేవుడు అయ్యా. ఒక మాట చదివి ముగిస్తున్నాను. చూడండి, పరమగీతంలో ఈ మాట నాకు బాగా నచ్చింది. చూడండి ఒకసారి. పరమగీతం 6వ అధ్యాయం 4వ వచనం. పరమగీతం 6వ అధ్యాయం 4వ వచనం. ఒక్కటి చదివి నేను ముగిస్తాను. నా సఖి నీవు చదవండి. సుందరమైన దానవు, యెరూషలేమంత సౌందర్యవంతురాలువు, టెక్కముల నెత్తిన సైన్యము వలె భయము పుట్టించు దానవు. సంఘం భయపడేది కాదు, భయం పుట్టించాలి లోకానికి. సంఘం గురించి మాట్లాడాలంటే భయం కలగాల, మన జోలు రావాలంటే భయం కలగాల అవతలడికి. అంత ప్రార్థనాత్మతో మనం నింపబడాల. హల్లెలూయా. స్తోత్రం చెప్తాం గట్టిగా. హల్లెలూయా. మనం ప్రార్థన ఆత్మతో నింపబడితే చుట్టూ రాజ్యాలు, అనేకమైన రాజ్యాల వారు అక్కడికి వచ్చి పేతురు ప్రసంగిస్తుంటే అక్కడ ఉంది బైబిల్లో, వారి ధైర్యాన్ని చూసి వాళ్ళు ఆశ్చర్యపడి ఏమన్నారు? పామరులు కదా, ఇంత పాండిత్యము ఎక్కడి నుండి వచ్చింది? కారణం ఆయన నుండే. ఆయన మనకున్నాడు, మనతో ఉన్నాడు, మన పక్కన ఉన్నాడు, మన ప్రార్థన వినటానికి సిద్ధంగా ఉన్నాడు. నువ్వు భయపడాల్సిన అవసరమే లేదు. యెహోషాపాతు మనసు నిలుపుకొని, ప్రభువా మాకు సహాయం చేయి ప్రభువా, మాకు దిక్కు నువ్వే ప్రభువా, ఇదిగో అని ఎంతో ప్రార్థన చేస్తుంటే దేవుడు చెప్పాడు, యెహోషాపాతు భయపడకు, వాళ్ళతో పోట్లాడాల్సిన అవసరం కూడా లేదు.
అసలు వాళ్ళతో మాట్లాడాల్సిన అవసరం లేదు. నీ పక్షంగా యుద్ధం నేను చేస్తాను. యుద్ధము యెహోవాదే, యుద్ధము ఆయన చేస్తాడు యుద్ధం. మన పక్షంగా యుద్ధం చేసేది ఆయన. ఇప్పుడు నువ్వు నేనేం చేయాలి? ఇంకా ఉంది కానీ సమయం లేదు. ఇంకా మనం ఏం చేయాలి? ఈరోజు మనం ఏం చేయాలి? భయము సహజంగా అందరికీ వస్తుంది. కుటుంబం గురించి భయం, అప్పుల గురించి భయం, బిడ్డల గురించి భయం, భర్త గురించి భయం, భార్య గురించి భయం, అన్ని భయాలు మనకు వస్తాయి. కానీ నువ్వు భయపడకూడదు. నిబ్బరం కలిగి ధైర్యంగా నిలబడి, యెహోషువ నేను నీకు తోడుగా ఉన్నాను. అందుకే చెప్పాడు, మేలు చేయుటకు నేను మీతో కూడా ఉన్నాను, భయపడొద్దు. అర్థమవుతుందా? ఈ నెలలో, ఈ ఆగస్టు నెలలో దేవుడి సంఘంతో ఉండబోతున్నాడు. ఏం పరిస్థితులు వస్తాయో నాకు తెలియదు. అటు మనసు నిలుపుకొని ప్రార్థన చేయి. మనం ప్రార్థన చేయకేనండి అడగకయే ఏ మేలు పొందుకోలేకపోతున్నాం. ప్రార్థన చేయనివ్వడండి సాతాను. పాట పాడిస్తాడు, ఆరాధిస్తాడు, నిలబడొచ్చు, వాక్యం చెప్పొచ్చు, అన్నీ చేయొచ్చు. ప్రార్థన మాత్రం వాడు మీరు గమనించండి, పాట ఎంతసేపు అయినా గంటల కొద్దీ పాడతాం. 5 నిమిషాలు ప్రార్థన చేస్తే మోకరించగా నిద్ర వస్తుంది మనకి. కారణం, ప్రార్థన గొప్పది. నిజముగా మొర్ర పెడితే తండ్రి ఆలకిస్తాడు. కాబట్టి ఈ రోజున భయం చేత బెదిరించబడకూడదు నువ్వు. భయం చేత తరమగొడబడకూడదు నువ్వు. భయం చేత పిచ్చిదాని అయిపోకూడదు. ఇశ్రాయేలు దేవుడు మనకు ఆధారంగా ఉన్నాడు. ఆయన వైపు చూడు. అందుకే ఏముంది కదా, ఈ విశ్వాసమును దాని కర్త అయిన దేవుని వైపు చూచుచు పరుగు పందెల్లో ఓపికతో మనం ఆయన వైపు చూస్తూ పరిగెత్తు. ఏదో ఒక రోజున నిన్ను కూర్చోబెడతాడు సింహాసనం మీద. ఏమండి, అన్నాల దగ్గర నిన్న పాస్టర్ గారు ఒక మాట చెప్పాడు. అయిపోయింది వాక్యం. పాస్టర్ గారు ఒక మాట చెప్పాడు, మన ఆశీర్వాదం ఎలా ఉండాలంటే గోడ ఎక్కి పాకాలని చెప్పాడు. గోడ కుటుంబం కట్టింది. వీడి ఆశీర్వాదం ఇష్టం లేక బంధువులు, రక్త సంబంధికులు అందరు గోడ కట్టారు. ఇష్మాయేలు గోడ కట్టారు, గొయ్యి గోడ కట్టింది, సరసాలు గొయ్యి కట్టింది. వాటన్నిటిని అధిగమించి పైకి ఎగబాకాడు. ఎవరో? యోసేపు. అన్నిటిని అధిగమించాడు. ఈ రోజున మనం ప్రతి దాన్ని జయించుదుము గాక. ఒక గొప్ప ఫలింపులోనికి మనం వెళుదుము గాక. ఒక్క నిమిషం కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. ప్రభువా, ఈరోజు అనేక సమస్యలను భయపెడుతున్నాయి నా తండ్రి. అనేక సమస్యలు, వేదనలు నా వెంట చుట్టుకొని ఉన్నాయి ప్రభా. నేను ఒంటరిదాన్ని అయిపోయిన, ఏమి చేయలేకపోతున్నాను ప్రభా అని ఒక్క నిమిషం చిన్న ప్రార్థన అందరూ చిన్న ప్రార్థన చేసుకుందాం. దేవా, నీకు వందనాలు తండ్రి. ఒక స్వరమెత్తండి, అందరూ స్వరమెత్తుదాం. చిన్న ప్రార్థన, స్వరమెత్తి అందరూ ప్రార్థన చేద్దాం. అయ్యా, నువ్వు మాతో ఉండు తండ్రి. హల్లెలూయా, 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 హల్లెలూయా.